డాక్టర్ అంటే కొంతమంది అంటే కపుల్ మీ దగ్గరికి రాగానే వాళ్ళది మొత్తం హిస్టరీ అంతా కూడా మీరు తీసి కొన్ని రకాల టెస్ట్లు చేస్తామని చెప్పారు. అంటే ఇంకొంతమంది కపుల్ ఎలా ఉంటారంటే టెస్ట్ అన్నీ కూడా నార్మల్ వస్తాయి, అంటే దాంట్లో ఏ ఇష్యూ కూడా మనకి ఫైండ్ అవుట్ అవ్వదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు మీ టర్మినాలజీలో. మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? సో డెఫినెట్లీ అండి, ఒక 10% కేసెస్లో 100 మందిలో ఒక 10 మందికి టెస్ట్లు చేస్తే ఏ ఇష్యూ ఉండదు. అంటే సీమెన్ టెస్ట్ నార్మల్ ఉంటుంది అండ్ ఆర్ మైల్డ్ ఇష్యూస్ ఉంటాయి. ట్యూబ్ టెస్ట్ చేస్తే ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉంటుంది అండ్ ఎగ్స్ బాగానే ఉంటాయి, ఎగ్స్ బాగానే పెరుగుతాయి, రిలీజ్ అవుతాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు. సో వాళ్ళకి ఏంటంటే అన్నీ బాగున్నాయి, రీజన్ లేదు అనే డౌట్ ఉంటుంది జనరల్గా. సో ఒకటి ఏంటంటే మనకి ఈ చిన్న ట్రీట్మెంట్స్ అంటే మనకి టెస్ట్లలో ఇష్యూస్ ఉంటే కనిపిస్తాయండి. ఇష్యూస్ లేనివి మనకి అంటే బాడీ లోపల అయ్యేది మనకి కనిపించదు. బికాస్ ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్తాం. మనకి ఎగ్ రిలీజ్ అవుతుందనే విషయం తెలుస్తుంది తప్ప ఆ రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ అనేది మనకి స్కాన్లో కనిపించదు ఎక్కడ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఏ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి క్వాలిటీ తెలుసుకునే టెస్ట్లు ఉండవు. సో ఒకవేళ క్వాలిటీ ఏమైనా తక్కువగా ఉందో మనం చిన్న ట్రీట్మెంట్స్లో చెప్పడానికి ఉండదండి. అలాగే ఇప్పుడు ఆ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళాలి, ట్యూబ్ ఓపెన్ ఉంది క్లోజ్ ఉంది అనేది మనకి స్కాన్లో కనిపిస్తుంది. కానీ ట్యూబల్ ఫంక్షన్ ఏంటంటే లోపల ఆ సీలియా అనేది ఉంటుంది, చిన్న హెయిర్ లాగా ఉంటుంది, అది కరెక్ట్గా బీట్ చేస్తూ ఉంటుంది. అది సరిగ్గా ఉంటుందా లేదా, ఎగ్ స్పర్మ్ కలవడం అనేది అవుతుంది, ఫర్టిలైజేషన్, ఈ ఫర్టిలైజేషన్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా, లేదంటే ఆ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియో వచ్చి యూట్రస్ లోపల అతుక్కోవాలి, ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అవుతుందా. ఈ చిన్న ట్రీట్మెంట్స్లో మనకి ఇవేవి తెలియవు. సో అన్నీ బాగున్నా కూడా రావట్లేదు ప్రెగ్నెన్సీ అంటే మనం ఎప్పుడైతే ఈ డయాగ్నోసిస్ చేసామో ఈ ఇష్యూస్ లోపల ఏమైనా ఉన్నాయనేది ఒక డౌట్ వస్తుందండి. సో అలాంటి వాళ్ళకి మనం ఐడియల్గా ఐయుఐ ఒక 2-3 సైకిల్స్. మీరు ఇంకా ఐయుఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మరో కాలర్ ఉన్నారు, రమ్య గారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మా, చెప్పండి. మరి సంతానము కాలేదు మేడం. అది 2021లో 49 హాస్పిటల్లో ఐవీఎఫ్ చేయించుకున్నాం, ఐయుఐ చేయించుకున్నాం మేడం. ఓకే. కానీ ఫెయిల్ అయింది మేడం. ఓకే. కానీ అది సక్సెస్ఫుల్ గా రాలేదు మేడం. అన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నాం కానీ మాకు రాలేదు. ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయా అండి? లేవండి. 4 ఎంబ్రియోన్స్ 12 వచ్చినాయి ఉండే, 4 ఎంబ్రియోన్స్ బాగున్నాయని సాబి మేడం చేసింది. ఓకే. కానీ పెట్టింది కానీ అతుక్కోలేమని అన్నది మేడం. సో ఒకటండి, ఇప్పుడు మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి ఒక 60% వరకు చెప్తాము. అంటే అది కూడా మనకి ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది కాజ్, అంటే మనకి ఎందుకు చేస్తున్నాం అనేది ఒకటి. సో ఇందాక చెప్పినట్టే మనకి ఫస్ట్ చూడడానికి అన్నీ బాగానే కనిపిస్తాయి. ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎగ్స్ పికప్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి క్వాలిటీ బాగాలేదనుకోండి, మనకు అది ఆ రోజే తెలుస్తుంది అనమాట. సో అలా ఏమన్నా క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నాయా, మనం ఒకసారి ఇప్పుడు ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే ఆ సైకిల్ ఎందుకు ఫెయిల్ అయింది, దానిలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనే దాన్ని బట్టి నెక్స్ట్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఆల్రెడీ ఒకవేళ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉంటే ఓన్లీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఒకవేళ ఎంబ్రియోస్ లేవు అన్నప్పుడు మనకి ఆ ఫస్ట్ సైకిల్ ఫెయిలియర్ రీజన్స్ ఏంటనేది ఇవాల్యుయేట్ చేసుకొని నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవాలండి. అండ్ ఆల్సో కరెంట్ స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎగ్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎగ్ పెరగడం బాగానే పెరుగుతుందా, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. డాక్టర్ ఇందాక మీరు ఐయుఐ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు అండ్ అలాగే అంటే కాలర్ కూడా ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను అని చెప్పారు. ఐవీఎఫ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు అసలు ఐయుఐ అంటే ఏంటి? సో ఈ ఐయుఐ అనేది నార్మల్గా ఇది ఒక బ్రిడ్జ్ ట్రీట్మెంట్ లాగా చెప్తామండి. అంటే మరి ఇప్పుడు ట్యాబ్లెట్స్తో ట్రై చేస్తున్నారు, ఎవ్రీ మంత్ రావట్లేదు, బట్ స్టిల్ అన్ని ఎగ్ పెరుగుతుంది, అన్నీ బాగున్నాయి, బట్ ఒక 5-6 సైకిల్స్ అయినా రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐయుఐ చెప్తాం. సో ఎవరికి అడ్వైస్ చేస్తామంటే ఎవరైతే అంటే మరీ అడ్వాన్స్డ్ ఏజ్ కాకుండా మరీ ఎగ్ కౌంట్ అనేది బాగానే ఉంది ఆర్ అట్లీస్ట్ బార్డర్లో ఉన్నాయి, స్పర్మ్ కూడా మరీ మేజర్గా ఇష్యూ లేదు, మినిమల్ స్పర్మ్ ఫ్యాక్టర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉండాలి మనకి ఈ ప్రొసీజర్ చేయాలంటే. సో వాళ్ళకి ఈ ప్రొసీజర్ చేయొచ్చు. అండ్ ఎవరికి చేయాలంటే ఆల్రెడీ ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఇంకా చిన్న ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. అలాగే 2 సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా మనం ప్రొసీజర్ జనరల్గా చెయ్యము. ఆర్ ఇంకేదన్నా అంటే వాళ్ళకి వేరే ఇష్యూస్ లాగా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ అంటాము, అలాంటి ఇష్యూస్, లేదంటే మేల్స్లో స్పర్మ్ కౌంట్ అనేది మరీ తక్కువ ఉంది, less than 5 million ఉంది అన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేయడానికి ఉండదు. ఐయుఐ చేయడానికి మినిమం 10 million మోటైల్ స్పర్మ్స్ ఉండాలి అని చెప్తాం. సో ఈ ఎవరైతే మనం పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సక్సెస్ రేట్స్ బెటర్ చేసుకోవడానికి. ఈ ఐయుఐ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే డే 2కి ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాము. ఎగ్ పెరగడానికి 1 or 2 eggs పెరిగితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఎగ్స్ పెరగడానికి చూడము. సో ఈ స్కాన్లో మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్సే చేస్తాము. అండ్ ఏ టైంకి ఎగ్ సైజ్ అనేది బాగుంది అన్నప్పుడు ట్రిగ్గర్ ఇస్తాం. ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత 36 hours తర్వాత మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకొని ఎగ్ అనేది రిలీజ్ అయిందా లేదా చెక్ చేసుకుంటామండి. ఈ రిలీజ్ అయిన ఎగ్
ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ చేశాక ఆ రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ ఇస్తారు. అండ్ ఆ స్పర్మ్ శాంపిల్ని ప్రాసెస్ చేసి వాష్ చేసుకొని బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ని సెపరేట్ చేసి ఒక చిన్న క్యాథెటర్ ద్వారా ఆ స్పర్మ్స్ని యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది స్కాన్లో చూసుకుంటూ. సో ఈ ప్రొసీజర్ తర్వాత ఒక 10 minutes పడుకోమని చెప్తాము. దాని తర్వాత ఒక టాబ్లెట్ అంటే లూటియల్ సపోర్ట్ అనేది పెడతామండి. సో ఆ టాబ్లెట్ తీసుకొని 14 days తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకోమని చెప్తాం. పాజిటివ్ ఉన్నట్టయితే మమ్మల్ని కలవమని చెప్తాము, లేదంటే పీరియడ్ వచ్చేస్తుందండి. సో ఇది ఒక బ్రిడ్జ్ ట్రీట్మెంట్. అంటే మనం ఐవీఎఫ్ అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాదు. అలా అని ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్లో రావట్లేదు, అన్నీ బాగున్నాయి బట్ స్టిల్ రావట్లేదు అనే వాళ్ళకి ఇది ఒక ఎస్పెషలీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఇది అడ్వైస్ చేస్తాం. ఇది ఒక 2 to 3 cycles అడ్వైస్ చేస్తాము. దానిలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఓకే, రాలేదంటే నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. డాక్టర్ ఇందాకే మీరు అన్నారు అంటే బోత్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంటే మేము ఐయుఐ సజెస్ట్ చేయము అనేసి. అసలు ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు అవుతాయి? కొంతమందికి 1 side బ్లాక్ ఉంటుంది, లేదంటే కొంతమందికి 2 sides బ్లాకేజ్ అనేది ఉంటుంది. అసలు ఎందుకు అలా అవుతుంది? సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఒక 100 మందిలో చూసుకుంటే ఆల్మోస్ట్ 20 నుంచి 30% మందికి ఇష్యూస్ చూస్తుంటామండి ఒక్కొక్కసారి, ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళకి. సో ఎందుకు అవుతాయి అని అంటే మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తాము. అండ్ ఇంకొక కామన్ కాజ్ సర్జరీస్. సో ఏదన్నా ఇన్ఫెక్షన్ అంటే ఆ పేషెంట్కి అప్పుడే సిమ్టమ్ ఉండాలని ఉండదండి. వాళ్ళకి సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ తెలియకుండానే ఆల్రెడీ జెనైటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ యంగ్ ఏజ్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనే వాళ్ళకి తర్వాత చూసినప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ట్యూబ్ లోపట పస్ ఇన్ఫెక్షన్ అనేది చేరుకుపోయి ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వడం చూస్తుంటాం. దానివల్ల దానిలో కూడా నీరు చేరుకోవడము, లేదంటే పస్ చేరుకోవడము, హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ అంటాం. అలా ఉందా? ఈ ఇన్ఫెక్షన్స్లో మోస్ట్ కామన్ ఇండియాలో ఎస్పెషల్లీ ట్యూబర్క్యులోసిస్ అని చెప్తామండి, జెనైటల్ ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ అనగానే చాలామంది అనుకుంటారు నాకు దగ్గు లాంటివి ఏం లేవు అనుకుంటారు. సో దగ్గు అనేది ఓన్లీ టీబీ చెస్ట్ ఉన్న లంగ్స్లో ఉన్నప్పుడు దగ్గు అనే సిమ్టమ్ ఉంటుందండి. ఒకవేళ టీబీ జెనైటల్ ఇన్ఫెక్షన్ అంటే యూట్రస్ లోపలికి గర్భసంచి లోపలికి వచ్చింది, లేదంటే ట్యూబ్లో వచ్చినప్పుడు దగ్గు లాంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళకి ఏంటంటే రికరెంట్ డిశ్చార్జ్ ఉండడము, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం అలాంటివి ఒక్కొక్కసారి మిస్ అయినాయి అనుకోండి యంగ్ ఏజ్లో. వాళ్ళకి అదే అడ్వాన్స్డ్ ఏజ్లో ఆ ట్యూబల్ డ్యామేజ్ అనేది ఎక్కువైపోయి ఆ ట్యూబ్ బ్లాక్ అనేది చూస్తుంటాం. ఆర్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు, అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఆర్ ఆల్రెడీ ఎప్పుడో ఇన్ఫెక్ట్ అయిపోయి ఇప్పుడు క్రానిక్గా అక్కడ బ్లాక్ అనేది ఫామ్ అవ్వడం చూస్తుంటాం. అలా కాకుండా సర్జరీస్ అండి, ఏదన్నా సర్జరీస్ అవ్వడం, ఎస్పెషలీ అపెండిసైటిస్ అట్లా ఏమైనా సర్జరీస్ అయినప్పుడు కూడా ట్యూబ్ ఇరుక్కుపోయి అందులో అతుకులు ఫామ్ అయినవ్వడము, అందులో ట్యూబ్ బ్లాక్ అవ్వడం చూస్తుంటాం. సో ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ట్యూబ్ బ్లాక్ అనేది చూస్తాం. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే వస్తుంది, ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లోనే. సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే మనకి ఈదర్ హెచ్ఎస్జీ ట్యూబ్ టెస్ట్ చేస్తే మనకి దీనిలో బ్లాక్ ఉందా లేదా, ఎక్కడుంది, అది స్టార్టింగ్లో ఉందా లాస్ట్ పార్ట్లో ఉందా అనేది తెలుస్తుంది. అండ్ మిగిలిన ట్యూబ్ ఎలా ఉందనేది కూడా తెలుస్తుందండి. సో మనకి కన్ఫర్మేటరీ చేసుకోవాలి అంటే లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము. అండ్ లాప్రోస్కోపీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ సర్జికల్గా రిపేర్ చేయొచ్చు, ట్యూబ్ హెల్దీగానే ఉంది, చిన్న బ్లాక్ ఉంది అంటే చిన్నగా రిపేర్ చేస్తే సరిపోతుంది. బట్ లేదు చాలా డ్యామేజ్ అయిపోయింది అనే వాళ్ళకి, 2 sides డ్యామేజ్ ఉంది అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ డిలే చేయకుండా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తామండి. డాక్టర్ అలాగే ఐయుఐ సక్సెస్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే ఐయుఐ అంటే మంచి సక్సెస్ రేట్ అంటే పాజిటివ్ రావడానికి వాళ్ళకి అంటే ట్రీట్మెంట్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి సక్సెస్ రేట్ వస్తుందంట? సో ఐయుఐకి నార్మల్గా ఒక సైకిల్లో సక్సెస్ రేట్ 10 to 15% అని చెప్తామండి, ప్రొవైడెడ్ పేషెంట్ సెలెక్షన్. మనకి ఐయుఐ సక్సెస్ రేట్ కావాలంటే పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు మరీ అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళని తీసుకోవడము, 40+ వాళ్ళకి ఐయుఐ అడ్వైస్ చేయడం, అలాంటిలో ఒక్కొక్కసారి సక్సెస్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. ఆర్ మరీ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, ఇప్పుడు ఒక్కొక్కసారి 5 million 3 million ఉన్నా పర్లేదు మనం మాకు ఐయుఐ కావాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఆ సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో కరెక్ట్ పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సక్సెస్ రేట్స్ బెటర్ కావడానికి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి సూపర్ ఓవ్యులేషన్ చేస్తాం, అంటే ఒక ఎగ్ పెరగకుండా ఒక్కొక్కసారి 2 eggs పెరిగితే ఛాన్స్ కొంచెం బెటర్ ఉంటుందేమో అని అవసరమైతే 1-2 ఇంజెక్షన్ డోసులు ఇవ్వడం కూడా చేస్తుంటాం సక్సెస్ రేట్స్ కొంచెం పెంచుకోవడానికి. అండ్ ఆల్సో ప్రొసీజర్ చేయడం అనేది కూడా మనం అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చేస్తే సక్సెస్ రేట్స్ అనేవి బెటర్ ఉంటాయి, ర్యాండమ్గా బ్లైండ్గా ట్రాన్స్ఫ్యూజ్ చేయకుండా. అండ్ టైమ్ ఆఫ్ ఇన్సెమినేషన్ కూడా చూస్తామండి. శాంపుల్ ఇచ్చాక వితిన్ హాఫ్ అన్ అవర్లో ఐడియల్గా ఇన్సెమినేషన్ అంటే ప్రాసెస్ చేసుకొని వితిన్ హాఫ్ అన్ అవర్లో శాంపుల్ అనేది లోపడేయడం జరుగుతుంది, అది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దీని తర్వాత కూడా వాళ్ళకి న్యాచురల్గా ఉండమని చెప్తాం. చాలామంది ఏంటంటే ఐయుఐ అవ్వగానే ఇంకా న్యాచురల్గా ఉండొద్దని అపోహలో ఉంటారు, అలా కాకుండా న్యాచురల్గా కూడా కలిసి ఉండమని చెప్తాము. అండ్ ఒకటి లూటియల్ ఫేస్ సపోర్ట్, కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ లాగా ఒక టాబ్లెట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ పాటిస్తే సక్సెస్ రేట్స్ అనేవి జనరల్గా ఐడియల్ పేషెంట్ అయితే సక్సెస్ రేట్స్ అనేవి బాగా చూస్తామండి.
డాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఇద్దరు కపుల్స్ వచ్చారు, అంటే ఒకళ్ళు వచ్చేసి కంప్లీట్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న కపుల్ ఒకళ్ళు అయితే, ఇంకొకళ్ళు అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి, లైక్ హార్ట్, కిడ్నీ, బీపీ అలాంటి అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళు దానికి ఆల్రెడీ మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఐయుఐ ట్రీట్మెంట్లో అంటే ఇద్దరికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉంటుందండి. ఏదైనా ఇష్యూస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఏంటంటే బీపీ ఆల్రెడీ ఉంటుంది వాళ్ళకి, సో వాళ్ళు ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటారు. సో ఫస్ట్ మనము వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు అది కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది వస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హార్ట్ ప్రజెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫిట్ ఉన్నారా కంటిన్యూ చేయడానికి అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా థైరాయిడ్, షుగర్, అందుకని మేము అన్ని టెస్టులు అందరికీ చేస్తామని చెప్పేది. ఒకవేళ ఇష్యూస్ ఉన్నాయంటే మనము అది ట్రీట్ చేసుకొని ఈదర్ వన్ సైకిల్ 2 సైకిల్స్ బ్రేక్ ఇచ్చి దాని తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్తాం. అండ్ కొన్ని టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో అలౌ చేయడానికి ఉండదండి. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇన్ కేస్ తను ప్రెగ్నెంట్ అయ్యారంటే వాళ్ళకి ఆ టాబ్లెట్స్ అనేవి చేంజ్ చేయడం, ఒక్కొక్కసారి ముందే చేంజ్ చేయడం, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత చేంజ్ చేయడం. సో అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే మనకి ఇవన్నీ పార్ట్ ఆఫ్ దట్, అందుకని ఆ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఊరికనే ర్యాండమ్గా రాగానే స్టార్ట్ చేయకుండా ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అది ట్రీట్ చేసుకొని జనరల్గా స్టార్ట్ చేయడం అనేది అడ్వైస్ చేస్తాం. డాక్టర్ అలాగే అంటే సైకిల్కి కూడా ఎంత గ్యాప్ ఉండాలి అంటారు? సో ఐయుఐ సైకిల్స్లో మాత్రం గ్యాప్ ఎక్కువ ఉండమని చెప్పమండి. ఇప్పుడు ఐయుఐ ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ 2-3 మంత్స్ గ్యాప్ ఇవ్వడం అట్లాంటిది అవసరం లేదు. కంటిన్యూస్గా 3 సైకిల్స్ 3 మంత్స్ కూడా చేస్తాం. సో దీనిలో ఏంటంటే క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది చూస్తాం. ఇప్పుడు ఒక సైకిల్లో రాలేదంటే మిగతా 2 సైకిల్స్లో ఎట్లా ఉందనేది చూసుకుంటాం. దాని తర్వాత చేయరాదని కాదు, బట్ ఒకవేళ ఈ 2-3 సైకిల్స్ ఫెయిల్ అయినా కూడా ఎందుకు రావట్లేదు మళ్ళీ ఏమన్నా రీఅసెస్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ మాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఆ ఫస్ట్ 3 సైకిల్స్లో ఉంటుంది. లేదు అంతా బాగుందంటే ఇంకొక 2 సైకిల్స్ కూడా చేయొచ్చు, బట్ ఐడియల్గా దీనిలో ఎందుకు రాలేదనేది ఇవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్. అండ్ అలాగే డాక్టర్ ఐవీఎఫ్ అంటే ఏంటి, దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఐవీఎఫ్ ఏంటంటే ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్లో ఏంటంటే లోపటే న్యాచురల్గా అంతా అవ్వాలండి. ఐవీఎఫ్లో ఏంటంటే నేను ఎగ్స్ అనేవి పెరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ తర్వాత అవి పెరిగిన ఎగ్స్ని బయటికి తీస్తాం, రిట్రీవ్ చేస్తాం పికప్లో. సో ఓవం పికప్ చేసిన తర్వాత బయటనే ఎగ్ స్పర్మ్ కలపడం జరుగుతుంది. అది కలిపిన తర్వాత 5 days ల్యాబ్లో పెట్టి ఆ బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బ్లాస్టోసిస్ట్ని మళ్ళీ మనం లోపల పెడతాం. సో ట్యూబ్లో అవ్వాల్సిన ఆ ఎగ్ స్పర్మ్ కలయిక అనేది నేను బయట ల్యాబ్లో చేస్తున్నాను ఈ విషయం. సో నాకు ఇక్కడ ఏంటంటే ఏదైనా ట్యూబ్లో అంటే ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సపోజ్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇందాక చెప్పిన ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఎగ్స్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, ఉన్న దానిలో సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్లో చాలా మ్యాక్సిమం ఉంటాయి. బికాస్ మనకి ఇదర్ ఎగ్స్ అనేవి బయటికి తీసాక దాని క్వాలిటీ అన్నీ బాగుండి ఎంబ్రియో క్వాలిటీ బాగుంది అంటే సక్సెస్ రేట్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. సో ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అడ్వాన్స్డ్ ఏజ్ లేదంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్, బికాస్ న్యాచురల్గా ఎగ్ స్పర్మ్ కలవట్లేదు లోపల, అన్నీ బాగున్నాయి బట్ స్టిల్ రావట్లేదు, ఐయుఐ చేసినా రావట్లేదు అనే వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా ఈ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. డాక్టర్ అలాగే ఇందాక మీరు అన్నారు అంటే ట్యూబల్లో ఫామ్ అవ్వాల్సిన దాన్ని మేము ల్యాబొరేటరీలో చేస్తాము అని. అంటే కొంతమందికి కొన్ని రకాల అపోహలు ఉంటాయి. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో పుట్టే బేబీకి అంటే మనం ల్యాబ్లో తయారు చేసిన బేబీకి అంటే ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అన్న భయం కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఒకటి అది చాలా క్లియర్గా ప్రూవ్ అయింది. ఇన్ఫాక్ట్ మొన్నే వరల్డ్ ఐవీఎఫ్ డే చేసుకున్నాము. తన ఏజ్ 46 years, వరల్డ్స్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ. తనకి మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందండి. తనేం మళ్ళీ ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. సో ఐవీఎఫ్లో బేబీస్ అబ్నార్మల్గా ఉంటారు అనేది చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. అది అబ్నార్మల్ ఉండరు అనేది చాలా క్లియర్గా ప్రూవ్ అయింది. సో అంటే ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఫామ్ అయ్యే ఇష్యూస్ అనేవి ఒక్కొక్కసారి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా చూస్తుంటాం, అవయవ లోపాలతో ముట్టడం. సో వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఇన్ఫాక్ట్ అట్లా ఏమైనా ఉంటే తప్ప జస్ట్ ప్రొసీజర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అంటే ప్రొసీజర్ చేయడం వల్లనే బేబీ అబ్నార్మాలిటీ ఉంటుంది అనేది మాత్రం లేదు, ఉండదు అనేది చాలా క్లియర్గా ప్రూవ్ అయిందండి. సో ఎటువంటి అపోహలు లేకుండా ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇండికేటెడ్ వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రొసీజర్ ముందుకెళ్ళవచ్చు. డాక్టర్ ఒక కాలర్ ఉన్నారు, కరుణ గారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి మా. నా ఏజ్ 36 మేడం. ఓకే. 2 పిల్లలు, సర్జరీ కూడా అయిపోయింది సిజేరియన్. ఓకే. ఇప్పుడు నాకు పీరియడ్స్ వస్తున్నాయి మేడం, బట్ బ్లీడింగ్ అవ్వట్లేదు మేడం. ఓకే. ఇట్లా ఎన్ని డేస్ నుంచి అవుతుందండి ఇలా? ఇలా నుంచి అవుతాం మేడం. ఓకే. సో ఒక్కసారి అంటే పీరియడ్స్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి కాజ్ ఏంటనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ 36 yearsకే ఆ స్కానింగ్కి వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తాను, అడినోమైసిస్ లైట్గా ఉందన్నారు మ్యామ్. ఓకే. సో అడినోమయోసిస్ వల్ల పీరియడ్స్ రావు అనేది ఉండదండి. అడినోమయోసిస్ వల్ల పీరియడ్స్ పెయిన్ఫుల్గా ఉండడం అట్లాంటిది ఉంటుంది.
సో లైనింగ్ అనేది ఎలా ఉంది, ఎగ్ కౌంట్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అనేది అంటే ఎగ్స్ కౌంట్ అనేది తొందరగానే తగ్గిపోవడము, లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉండడం వల్ల, అండ్ ఆల్సో థైరాయిడ్, షుగర్స్, హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ చేయించుకోవడం ఇంపార్టెంట్ అండి. అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనే దానికి రీజన్స్ ఏంటి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఓన్ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది అంటే దానికి ఏమైనా సప్లిమెంట్స్ ఇవ్వాలా అనేది చూసుకోవడము, అట్లాంటివి చేసుకొని ప్లాన్ చేయొచ్చండి. డాక్టర్, ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి IUI అండ్ IVF ట్రీట్మెంట్ గురించి సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.